వల్ల కాదు, నన్ను ఇలా చేయమని అడకు. దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వు. వద్దు, నేను చేస్తాను. దిగులు పడకు, నాన్సీ గురించి నీకు తెలుసు కదా. ఈ వీకెండ్ మనం చాలా చలి భరించాలాగా అనిపిస్తుంది. అవును, ముఖ్యంగా బీరు మర్చిపోయావు. బయలుదేరేటప్పుడు కొనొచ్చులే. హే గాయ్స్, మన డిన్నర్ రిజర్వేషన్స్ ని మిస్ చేసాం అనుకుంటాను. అంతేకాదు, మనం బయలుదేరడానికి ఆలస్యం అవుతుంది. అయితే నేను హోటల్ కి కాల్ చేసి మనం రేపు చెక్ ఇన్ చేస్తామని చెప్పేస్తానులే. ఓకే, కానీ చార్జ్ చేశారంటే నాన్సీ నూరికి వదలను. నువ్వెలా నాన్సీని పిలిచావో నాకు అర్థం కావటం లేదు. ఎలా అంటే ఒక 6 సంవత్సరాలుగా మాట్లాడలేదు కదా. మారడానికి టైం వచ్చిందనుకుంటున్నాను. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నాన్సీ స్కూల్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు అనుకున్నట్టు మారింది తను కాదు, మన ముగ్గురు మాత్రమే. నువ్వు బాగా మారిపోయావు. ఎగ్జాక్ట్లీ, మనం అందరూ ఎదిగా ఉంటాను. ఎవరైనా తీసుకొచ్చిందా ఏంటి? అందరూ రెడీగా ఉన్నారా? నువ్వే 4 గంటలు లేటుగా వచ్చావు నాన్సీ. ఊరికే కోప్పడకు స్టెఫ్నీ, మనం వెకేషన్ కే కదా వచ్చాం. హలో లేడీస్. హాయ్. తన పేరు యానీ, మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. తను స్టెఫ్నీ, డెమీలా, జామ్.
నైస్ టు మీట్ యూ. మీ టూ. హే, నా త్వర బీర్లు ఫ్రిడ్జ్ లో పెడదాం. ఒక నిమిషం, నా దగ్గర కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సినవని కొన్ని ఉన్నాయి. అవును, తనెవరు? ఇంతకు ముందే చెప్పాను కదా, ఎవరినైనా తీసుకురమ్మని నీతో ఎవరైనా చెప్పారా? ఇందులో తప్పే ఉంది. తప్పేంటంటే ఈ రూమ్ లో నలుగురు మాత్రమే ఉండగలం. కావాలంటే నేను కింద పడుకుంటాను, లేదా వేరే రూమ్ తీసుకుంటాం. ఈ వీకెండ్ ప్లానే మనం అందరం కలిసి ఒకటిగా ఎంజాయ్ చేయడం. కానీ మాకు తనెవరో కూడా తెలీదు. ఇలా చూడు, తను తన హస్బెండ్ నుండి విడిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు తనకి మన హెల్ప్ కావాలి. ఓకే, నీ ఇష్టం. అన్ని బీర్లు ఫ్రిడ్జ్ లో సరిపోలేదు, అందుకే నీకు తీసుకొచ్చాను. మంచి పని చేశావు. ఏంటి, మిమ్మల్ని కూడా డ్రైవ్ చేయనిస్తానులే, ఏం బాధపడకండి. రేపు మార్నింగ్ కూడా తాగుతావా ఏంటి? మార్నింగా? ఇప్పుడు చాలా లేట్ అయింది, సో మార్నింగ్ వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఎంత లేట్ అయిందే? నాన్సీ, నువ్వు 4 hours లేట్ గా వచ్చావు. నిన్న రాత్రంతా నేను పని చేస్తూ ఉన్నాను. అందుకని ఫోన్ అనే ఒక విషయాన్ని కనిపెట్టారమ్మా. ఒకవేళ ఉదయం బయలుదేరడం మంచి ఐడియానే. సరే రండి, మీ ఇద్దరికి మీ రూమ్ చూపిస్తాను. సరే, నేను వెళ్లి కార్లో ఉన్న లగేజ్ తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు నైట్ అంతా నేను తాగబోతున్నాను. ఎస్, ఈ వీకెండ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే, మనం అందరూ జిప్ లైనింగ్ వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలంటున్నావు? సండే క్యాకింగ్ కి వెళ్తున్నాం. రిజర్వేషన్ కూడా రెడీ. అయ్యో, నేను 4 రిజర్వేషన్ చేశానే. ఐఎమ్ సారీ, నేను వచ్చి ఉండకూడదు. ఖచ్చితంగా నువ్వు కూడా రావాల్సిందే. ఇది గర్ల్స్ వీకెండ్, ఇంకా నువ్వు కూడా గర్లే కదా. పర్వాలేదు అని నువ్వు కూడా జాయిన్ అయ్యావంటే ఇంకా బాగుంటుంది. హే, ఇంట్లో వద్దు. హే నాన్సీ, నువ్వు ఇంకా ఈ అలవాటు మానలేదా? అవును నాన్సీ, ఇది మంచి అలవాటు కాదు. నీ హస్బెండ్ నుండి విడిపోయి ఎన్ని రోజులైంది? 3 నెలలు అవుతుంది. అయితే ఎంతకాలం మీరిద్దరూ కలిసి ఉన్నారు? మేము హై స్కూల్ నుంచి లవ్ చేసుకుంటూ ఉన్నాం. దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. వావ్, నేను ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నాను. ఆఫ్ కోర్స్, నువ్వు ఇమాజినేషన్ చేసుకోక, నీకు బాయ్ ఫ్రెండ్ లేడుగా. నాకు కూడా ఉన్నాడు, దాన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే నాన్సీ బాయ్ ఫ్రెండ్ లాగా ఉండాలి. ఇలా ఒకళ్ళు జీవిస్తున్నారనే అసలు వాడికి తెలీదు. తను నిద్రపోతుందా ఏంటి? నేను మేల్కొనే ఉన్నాను, కాకపోతే మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. సరే, నేను వెళ్తున్నాను. నాకు నిద్ర వస్తుంది, నైట్ కూడా నిద్రలేదు. దయచేసి కొరక పెట్టుకు. గుడ్ నైట్. గుడ్ నైట్. నీకు తెలుసా, మేము చూడ్డానికి ఇలా ఉంటాం. మేము ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఒకే బ్లాక్ లో కూడా కలిసి ఉండేవాళ్ళం. మిమ్మల్ని చూస్తుంటే నా సిస్టర్సే గుర్తొస్తున్నారు. మేం కూడా ఇలాగే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఉంటాం. సరిగ్గా చెప్పావు, మేము కూడా అంతే సిస్టర్స్. అలా అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడో ఒకసారి. ఓకే, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను నా గదిలోకి వెళ్తాను. ఓ థ్యాంక్ యూ లేడీస్, మీతో పాటు నన్ను చేర్చుకున్నందుకు. అఫ్ కోర్స్. సరే అయితే నేను వెళ్ళి పడుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ లెగవాలి కదా మరి. పర్వాలేదు, నువ్వే ఒప్పుకున్నావు. ఓ, తప్పుగా అనుకోకు, నువ్వు నాన్సీ రూమ్ లోనే పడుకోవాలి. తను నిద్రపోయి ఉంటుంది, నేనేం చేయదులే. పర్వాలేదు, బాగా అర్థం చేసుకున్నాను. గుడ్ నైట్. Good night. బాయ్. దేవుడా, ఎందుకు భయపెట్టావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ, నేను నిన్ను చూడలేదు.
ఐఎమ్ సారీ, డెనిల్ కాస్త రూడ్ గా ప్రవర్తించింది. పర్వాలేదు వదిలే, తప్పు నాదే కదా, నన్ను ఇన్వైట్ చేయకుండా వచ్చానుగా. మ్హూ. మిగతా ఎవరూ ఈ విషయం గురించి పట్టించుకోలేదు, కానీ తను మాత్రమే ఊరికే కెలుకుతూ ఉంది. చూడ్డానికి మీరేమంత క్లోజ్ గా ఉన్నట్లేరే. మేమందరం కలిసి ఏకీభవించే విషయం ఏదీ లేదు. అలా అయితే ఈ వీకెండ్ ఎందుకు? నేను తప్పు చేసినందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలని తను అనుకుంటోంది. వినడానికి భయంకరంగా ఉంది. నువ్వు ఆ అమ్మాయిని ఏం చేస్తావేంటి? అది మేము చదువుకునే రోజుల్లో లావుగా ఉందని ఎగతాలు చేసేదాన్ని. ఎవరు దినాలియా? తనేమి లావుగా లేదే. ఇంతకు ముందు తను 200 పౌండ్స్ ఉండేది. ఏంటి? ఓ మై గాడ్, నువ్వు చెప్పింది ఊహించలేకపోతున్నాను. నా ఒళ్ళు చూడు ఎంత కష్టపడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ స్మోక్ చేస్తున్నాం. ఉదయం త్వరగా లేకవాలిగా, పడుకోండి. అలాగే వెళ్తాలే. లేదంటే మీ అమ్మతో తిట్లు తప్పు. నిజమే. ఓకే, నాకింకా తిట్టులు తిలానం లేదు. అవును, కరెక్ట్ గా చెప్పావు. ఇక్కడికి వచ్చే ముందు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఇది హల్వా తిన్నట్టు. ఏంటి జోక్ చేస్తున్నావా? నువ్వు నిజం చెప్పు, ఇంతకు ముందు ఎవరైనా కింద పడ్డారా? ఓ నో నో, అలా జరిగే అవకాశమే లేదు. ఇదిగో చూడు ఎంత టైట్ గా ఉందో. నీకేమి కాదు. హే, కింద చూడుకో, అలా చూస్తే నువ్వు వెళ్ళలేవు. ఓకే, వెనక్కి జరిగి నిన్ను పట్టుకోవాలా? ఇంతేనా? అంతే. యా, ఓకే. యూ కెన్ డూ ఇట్. వెళ్ళు. ఎస్, అలాగే వెళ్ళు. ఇక మీరు రండి. రైట్. ఓ, ఇదిగో నేను కూడా వస్తున్నాను. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. రండి మ్యామ్. ఇది తనిచ్చిందేనా? అవును, నీకు తెలుసుగా. టూరిస్ట్ ట్రాప్. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, నాకు ఈ ప్రకృతి శ్వాసన బాగా నచ్చింది. నువ్వు వేసుకున్న పర్ఫ్యూమ్ వాసన తప్ప నాకు ఇంకేం వాసన రావడం లేదు. మీరు రెడీయేనా? తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది. అవును, నాకు కూడా. మనం టౌన్ దాటి చాలా దూరం వచ్చినట్టున్నాం. మనం డ్రైవ్ చేస్తూ వెళ్తే దారిలో ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది అనుకుంటా. ఓకే, లెట్స్ గో. కార్లో ఏదైనా ప్రాబ్లమా? లేదు, హైకింగ్ కి వెళ్దామనిపిస్తోంది. ఏంటి? నిన్న దీని గురించే కదా చెప్తున్నావు? అవును, ఇక్కడి నుంచి 3 మైళ్ళ దూరంలో ఉంది అది. అసలు ఇప్పుడు ఇక్కడ ఎవరు చేయాలనుకుంటున్నారు? రేపు వెళ్ళొచ్చు కదా. లేదు, రేపు కయాకింగ్ గుర్తుందా? పర్వాలేదు నాన్సీ, జాలీగా ఉంటుంది, వెళ్దాం. ఇలాంటివన్నీ చేస్తేనే కదా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏమంటారు? మీరేం డిసైడ్ చేసినా నాకు ఓకే. ఫైన్.
మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. మీరు మీ వాటర్ బాటిల్స్ తీసుకున్నారా? ఓకే ఓకే, నేను నా ప్రోటీన్ బార్ తీసుకుంటాను. పదండి. సారీ, నిన్ను తీసుకొచ్చుండకూడదేమో. ఏం పర్వాలేదు, నేను నీ ఫ్రెండ్నే కదా. ఇంకా నయ్యం, వీళ్ళల్లో ఒకదానిలా లేవు. ఓకే, తలా ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇటువైపు వెళ్ళాలి. అయూష్వర్ మనం దీన్ని ఖచ్చితంగా ట్రై చేయాలా డానీ? ఇదొక నేచురల్ ట్రయల్ అంతే. కమాన్, ఫాలో మీ. నిజంగా ఇది చాలా బ్యాడ్ ఐడియా. ఆహా, వర్షం కురవటం కూడా మొదలైంది. నా దగ్గర క్యాప్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సారీ యామ్, ఇలా ఇరికిచ్చేస్తాం అనుకోలేదు. ఇలా జరుగుతుంది అనుకుంటే నేను కూడా మిమ్మల్ని అసలు తీసుకొచ్చేదాన్ని Oh my God, ఇది కాదు. చాలా బ్యాడ్ ఐడియా లాగా నిజమే, అనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఇప్పుడు మనం ఏం అనిపిస్తోంది. చేయగలం? ఇది తెలియ తక్కువతనంగా ఉంది. ఓరి దేవుడా, నాకెందుకో భయంగా ఉంది. అవునవును, నాకు భయంగానే ఉంది. సరే హాట్ పద. చాక్లెట్ ని తీసుకొచ్చుంటే బాగుండేది హాట్ అనిపిస్తుంది. చాక్లెటా? ఇంకా ఎంత దూరం ఉంది? నాకైతే బాగా చలేస్తుంది. అయితే నువ్వు ఇంతకు ముందే వచ్చావా? హే, ఆగండి గాయస్. మనం ఏదో దారి తప్పినట్టున్నాం. 3 మైళ్ళ కంటే ఎక్కువే వచ్చాం. నడిచి నడిచి నాకు టైర్డ్ అయిపోయింది. ఇలా చూడండి, అది మరీ దూరం ఏం లేదు, దగ్గరగానే ఉంది. అయ్యో, నా వల్ల కదని నాకు అడుగు కూడా వేయలేను. యా ఓ ఒకటి తెలుసుకో నాన్సీ, నువ్వు ఎలా ఊపిరి తీస్తున్నావో. హా, ఒక్క నిమిషం ఉండు. నేను నా మేకప్ సరి చేసుకుంటాను. నీకు టచ్అప్ చెయ్యాలా? మనం 1 గంట నుండి ఇలాగే నడుస్తూ ఉన్నాం. ఇదే అసలు దారి అని మీకు తెలుసా? నేను ఇంతకు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. మనం దగ్గరికి వచ్చేసాం. అలా అయితే మనం సరైన చోటుకే వెళ్తున్నామా? అవును, నాకు బాగా తెలుసు. బాగా తెలుసా? చూడండి గాయ్స్, ఇంకాస్త దూరం వెళ్తే ఇక్కడ చూడ్డానికి ఒక మంచి వ్యూ ఉంది తెలుసా? ఏంటి కంపు? అవును, ఏంటో కంపు కొడుతోంది. అవును, ఏంటది? హో, అది ఏమై ఉంటుంది? హలో, ఏమైంది? ఒక పెద్ద మృగం చనిపోయి ఉంటుంది కనిపిస్తోంది కదా. బియర్స్ పని అయి ఉంటుంది. ఏంటి, ఎలుకమంటలుంటాయా? ఇది అడవి కదా, ఖచ్చితంగా ఉంటాయి. హలో, మరైతే ఎందుకు ఇక్కడ హైకింగ్ వచ్చావు? ఎందుకంటే మాల్లో నడిస్తే హైకింగ్ అనరు కదా, అందుకే. సారీ ప్రిన్సెస్. సరే రండి వెళ్దాం. అసలు వీళ్ళున్నారే. ఓ గాడ్, వర్షం వేరే వచ్చేలాగుంది. ఇలా ఇరుక్కుపోయాం. రండి రండి త్వరగా. చూసారా, అందమైన వ్యూ ఉందని చెప్పానుగా. వావ్, చూసారా, చాలా చెట్లున్నాయి. ఇట్స్ నైస్. మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని రావాల్సింది. కాస్త ఓర్చుకో, లేదంటే ఎలుకబంటులు వచ్చేస్తాయి. ఓ, నీకు ముందే తెలుసా? ఎవరి దగ్గరైనా టాయిలెట్ పేపర్ ఉందా? లేదు, నా దగ్గర లేదు. అర్జెంట్ అయితే అలాగే వెళ్ళేసిరండి. హే, అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు, తెలిసిందా? హే, ఏమంటున్నావు? తను నాన్సీ అలాగే మాట్లాడుతుంది కదా. తను అలా మాట్లాడకపోతే ఆశ్చర్యంగా ఉంటుంది. యానీ గురించి నేను నీకు చెప్పలేదు కదా. ఒకవైపు బార్టెండర్ అయినా తను సైకోథెరపిస్ట్ తెలుసా? అఫ్ కోర్స్, అందులో సందేహమే లేదు. మనందరం ఫ్రీ బోర్డ్సే కదా. హే గాయ్స్, చూసారా, ఇక రండి బయలుదేరదాం. ఒక్క నిమిషం, నేను ఫోటో తీసుకుంటాను. నువ్వు నీ ఫోటోస్ను తను బాత్రూమ్ కి వెళ్ళినా కూడా ఫేస్బుక్ లో ప్రొఫైల్ స్టేటస్ వేసే వెళ్లేలా ఉంది. నేనేమి పనికి మళ్ళీ ఫొటోస్ ని పోస్ట్ చేయలేదు కదా. హే, వెయిట్ చేయండి, నేను వస్తున్నాను. ఉండండి.
గాయస్ గాయస్ సరే చూసాను జెన్, చాలా అందంగా ఉంది. లేదు, మనం ఇంతకు ముందే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎటు చూసినా ఒకేలా ఉంది. ఇప్పటిదాకా నేను అదే చెప్తున్నాను. లేదు, ఇది ఎగ్జాక్ట్ గా అదే చోట్లాగుంది. ఓకే, నీ ఫోన్ ఇవ్వు, మనం చెక్ చేసి చూద్దాం. నా ఫోన్ కనిపించట్లేదు. హే బుద్ధిశాలి, ఇదేమనేమో చూడు. ఓ థ్యాంక్ గాడ్. అంటే మనం మళ్ళీ ఆ చోటికే వచ్చామంటావా? అయితే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నావా? నో 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 నో, అదెలా కుదురుతుంది? మనం స్ట్రెయిట్ గా వెళ్తున్నాం కదా. అది నాకు కూడా తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నావో అని నీకే తెలియట్లేదు. అయితే మనం తప్పైన దారిలోకి వచ్చామంటావా? అవునవట్లేదే. మీరందరూ ఇక్కడే ఉండండి, అటు వెళ్ళి నేను ఏదైనా దారుందేమో చూస్తాను. ఓకే, నాకు ఆకలేస్తుంది. హే, నాకు కూడా ఒకటివ్వు. ఏంటి? నువ్వు అందరికీ తీసుకొచ్చానని నువ్వే కదా చెప్పావు. అది మనం తప్పిపోవడానికి ముందు. అసలు నువ్వున్నావే. ఇక నా వల్ల కాదు. నేను వెంటనే ఎవరికో ఒకరికి ఫోన్ చేసి మన హెల్ప్ చేయమని చెప్తాను. ఓ యా, మనం చెట్టు పక్కనే ఉన్నామని వాళ్ళతో చెప్పు. నా ఫోన్లోనూ ఛార్జ్ లేదే. ఓ ఛే, నా ఫోన్ లో కూడా డెడ్ అయింది. సిగ్నల్ కోసం వెతుకుతూ బ్యాటరీ బాగా లో అయినట్టుగా ఉంది. మనం అందరం వచ్చే ముందే నేను ఫుల్ ఛార్జ్ లో ఉంచాను. నీ ఫోన్ లో ఉందా? నో. ఏ గాయ్స్, మీరేం భయపడకండి. ఇదే డైరెక్షన్ లో వెళ్ళామంటే మన దారి కనిపెట్టేయచ్చు. సరే, నీ ఫోన్ పనిచేస్తుందా? ఛార్జింగ్ పెట్టి కారులో పెట్టేశాను. ఎందుకని కారులో పెట్టొచ్చావు? తీసుకొచ్చినా మనకిక్కడ సిగ్నల్ దొరకదు కదా. కమాన్ రండి. వీళ్ళంతా నీ ఫ్రెండ్సేనా? దాన్ని గుర్తు చేయకు. రండి రండి. మనం కరెక్ట్ గానే వెళ్తున్నావా? ఏమైంది? నీకేం తెలియటం లేదా? నువ్వేమంటున్నావు? కదలకో. నా కాలు, ఓ గాడ్, నా కాళ్ళు జరపలేకపోతున్నానే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కర్రని విరగొట్టాల్సిందే. ఎలా? వద్దు, ముట్టుకోకు ముట్టుకోకు. ఓకే ఓకే, ఇప్పుడు మనం మెల్లిగా తన్ని బయటికి లాగాలి. అప్పుడే ఆ కర్రలో నుంచి తన్ని తీయగలం. దేవుడా, దానికి రక్తం ఎక్కువ పోతుంది. రక్తం బయటికి రాకుండా ఏదో ఒకటి కట్టి తీరాలి మనం. కట్టేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? వద్దు, ఇదిగో దీంతో కట్టు. నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను. కథలు కలగి ఉండు. ఓకే, ఇప్పుడు మీ సహాయం కావాలి. ఓకే, ఇప్పుడు నేను మెల్లగా ఎత్తుతాను, సరేనా? 1 2 3. చూసి జాగ్రత్త. జాగ్రత్త, అంతే. చెప్పాలంటే బాధగా ఉంది గైస్. చీకటి పడేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళగలం డానియల్? మనకు వేరే దారి లేదు, మనం బయలుదేరి తీరాలి. నేను ముందే చెప్పాను హైకింగ్ అది వద్దు అని. ఇంటేనేగా. చాలా ఆపండి, గొడవ పడుతూ ఉంటే ఏం చేయలేం. ముందు యానీని ఇక్కడ నుండి బయటకు తీసుకెళ్ళాలి. తనని ఎత్తుకుని వెళ్దామా? ఎలా ఎత్తుకొని వెళ్ళగలం? ఇప్పటికే 4 గంటలు మనం దారి తెలియకుండా వెతుకుతున్నాం. దేవుడా, మనం బాగా ఇరుక్కున్నాం. అలాంటిది ఏం లేదు.
ఊరికే నువ్వే మాట్లాడుకో. ఓకే ఓకే, ఇద్దరం వెళ్ళి ఎవరినైనా హెల్ప్ అడుగుదామా? ఓకే, మీరిద్దరు వెళ్ళి ఎవరైనా కనిపిస్తారని చూడండి, నేను ఇక్కడే ఉంటాను. సరే, నేను ఇక్కడే ఉంటాను. అక్కర్లేదు, నువ్వు వాళ్లతో పాటే వెళ్ళు. నీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఓకే యానీ, నిజంగా ఐఎమ్ వెరీ సారీ. నేను వస్తాను. రా డానీ, మేము వీలైనంత త్వరలో వచ్చేస్తాం. త్వరగా రండి. నువ్వేం తప్పుగా అనుకోకు డానీ, ఇది నీ పొరపాటేం కాదు. తనే మనల్ని ఇక్కడ ఇరికిచ్చింది. కానీ యానీ పడిపోయినందుకు దీని తప్పు ఎలా అవుతుంది? హే గాయ్స్, అటువైపు చూడండి. హలో హలో, తెరిచే ఉంది, నేను లోపలికి వెళ్ళనా? ఇది ఎవరిల్లో ఏంటో. లోపలెవరు ఉన్నట్టుగా లేరు. అవును, కానీ ఫోన్ దొరికే అవకాశం ఉంది కదా. ఏమంటున్నారు? ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లో ఎవరూ లేరు. హలో, లోపల ఎవరైనా ఉన్నారా? రండి, చీకటి పడుతోంది, మనం వెళ్ళాలి. డానియల్ చెప్పేది కరెక్టే, మనం వెళ్దాంరా. లేదు లేదు, ఒక నిమిషం, నేను వెళ్ళి చూసొస్తాను. స్టెఫ్నీ, త్వరగా రా. హలో, ఛ, ఫోన్ లేదు. ముందే చెప్పానా? ఎటుపక్క వెళ్ళాలి? తెలీదు. నువ్వేగా ఇంతకు ముందు ఇక్కడికి వచ్చానన్నా. అది చాలా రోజులైంది, అందువల్ల నాకేం గుర్తుకు రావడం లేదు. సరే సరే, మనం ముందొక దారి గుండా వెళ్దాము. ఒకవేళ అది కాదంటే తర్వాత ఇంకో దారిలో వెళ్ళొచ్చు కదా. ఓకే, సరే, మొదట రైట్ సైడ్ వెళ్దాం. నాకు బాగా చలిగా ఉంది. అవును, చీకటి పడేసరికి చలి ఎక్కువగానే ఉంది. నీకేమనిపిస్తుంది? వాళ్ళు త్వరగా వచ్చేస్తారా? నాకు తెలీదు. ఇక్కడ బాగా చీకటిగా ఉంది. నువ్వేం బాధపడకో. ఓకే, హే ఇటు చూడు, ఫ్లాష్ లైట్. బాగుందా? నువ్వు బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టున్నావు. నో, అలాంటిదేం లేదు. డానియల్ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చేసాను. ఓ నో, మళ్ళీనా? ఏంటిది? ఇలా జరిగే అవకాశమే ఉండదు. అయినా మీరు అట్నుంచి ఎలా వచ్చారు? గాయస్, మీరు దారి కనిపెట్టలేకపోయారా? లేదే అని, మేమంతా తిరిగి చివరికి ఇక్కడికి వచ్చాం. ఒకవేళ మనం లెఫ్ట్ లో వెళ్ళుండాల్సింది అనుకుంటాను. అయితే మీకెవరు కనిపించలేదా? కాదు, అది ఎలా దొరుకుతుంది? మేము తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాంగా. నాన్సీ, చలిగా ఉంది, బాగా చలిగా ఉంది. గైస్, ఇప్పుడు తనకి కప్పటానికి ఏదైనా కావాలి. తనకి చలి తట్టుకోలేకపోతుంది. అక్కడ ఒక క్యాబిన్ ఉంది. కనీసం మనం ఈ రాత్రైనా అక్కడ ఉండొచ్చుగా. అది ఎంత దూరంలో ఉంది? తెలీదు, ఒక హాఫ్ మైల్ అయి ఉండొచ్చు. అవును. ఓకే ఓకే, తన్ని ఎత్తడానికి ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. నేను హెల్ప్ చేస్తాను. తన బ్యాగ్ తీసుకుని రండి. నేను తీసుకుంటానులే. జాగ్రత్త. రా, నీ వల్ల అవుతుంది. కమాన్, మెల్లగా. ఆగండి ఆగండి. Yes. చూసి అలాగే. జాగ్రత్త.
జాగ్రత్తగా రండి. అలాగేరా, మెల్లగా. నీ వల్ల అవుతుంది. వచ్చేసాం, దా. ఎస్, మనం వచ్చేసాం. ఓకే. కమాన్. రండి. జాగ్రత్త. ఓకే, నేను వెళ్ళి సహాయం దొరుకుతుందా అని చూస్తాను. ఇంత రాత్రిపూట ఎంత మంచు కురుస్తుందో చూస్తున్నావుగా. అవును, యానీకి చలి పుడుతుంది. చాలా వీక్ గాను ఉంది. అవును, కానీ లోపల బయటికంటే చలి తక్కువగా ఉంటుంది. లేదు, బ్లడ్ ఎక్కువగా పోవటం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గి తనకి బాగా చలేస్తుంది. ఇలా చూడు, ఈ చీకట్లో మనకి సహాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు. హే, నా బ్యాగ్ ఎక్కడుంది? నాకు సిగరెట్ కావాలి. ఇదిగో. సీరియస్ గా నీకు ఈ టైంలో కూడా స్మోక్ చేయాలనిపిస్తోందా? ఎక్స్క్యూజ్ మీ. గాయ్స్, తనకెలా ఉంది? కొంచెం వీక్గానే ఉంది. దేవుడా, ఎన్ని రోజులుగా ఇల్లు ఇలాగే ఉంది. ఎవరికి తెలుసు? తినడానికి ఏమైనా దొరుకుతుందా? తెలీదు. కరెంటు లేదు, నీళ్లు లేవు. నాకు కొన్ని క్యాండిల్స్ దొరికాయి. అన్ని చోట్ల బాగా డస్ట్ ఎక్కువగా ఉంది. ఈ చీకట్లో ఏ వస్తువు ఎక్కడుందో తెలియట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. నాకు ఆకలిస్తుంది, చాస్ తిందాం అనుకుంటున్నాను. వద్దు, అది తినడం వల్ల నీకు ఆరోగ్యం పాడైపోవచ్చు. సరేనా? హే, ఇది 1 year ముందే ఎక్స్పైర్ అయింది. నేను తింటానులే. ఇలాంటివి ఎక్స్పైర్ అయినవి నేను చాలా సార్లు తిన్నాను. మన దగ్గర ప్రోటీన్ బాస్ ఉన్నాయిగా. లేదు, అన్నీ ఖాళీ అయిపోయాయి. ఏంటి, మీరు ఎలా ఇంత స్వార్థంగా ఉండగలుగుతున్నారు? ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? రిలాక్స్, బయటికి వెళ్తే ఏదైనా ఫ్రూట్స్ దొరుకుతాయా చూద్దాం. హ్యాన్స్టన్ ఇలా తిక్కలతనంగా మాట్లాడటం ఆపు. ఇది వింటర్ టైం. చెట్ల మీద ఆకులు ఉండటమే కష్టం, ఇంకా పళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా తినేదానికి దొరకొచ్చేమో. ఎదుగండి, ఏదో ఒకటి దొరుకుతుందిగా తినడానికి. సరే, నేను అనుకున్నది తప్పే. ఈ రోజు ఇది దొరకటమే ఎక్కువ. తెల్లారిగానే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎలాగైనా సరే దారిని కనిపెడదాం. నీ మాటలు విని విని చాలా విసిగిపోయాను. నీకు ఆపు. అవును, నాకు విని విని బోర్ కొట్టింది. నాకు బాగా టైర్డ్గా ఉంది. నేను కొంచెం సేపు పడుకొని రెస్ట్ తీసుకుంటాను. సరే, బాగా రెస్ట్ తీసుకో. ఓ మై గాడ్, ఇంకా బ్లీడ్ అవుతూనే ఉంది. ఏంటి, ఒకవేళ నువ్వు టైట్ గా కట్టలేదా ఏంటి? ఈ ఫ్యామిలీకి ఏమై ఉంటుందో తెలియటం లేదు. అన్నీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు శాపానికి గురయ్యంటారు. ఏం శాపం? జిప్ లైనింగ్ చోట నేను ఒక ప్యాంప్లెట్ చూశాను. ఓకే, అందులో ఏం రాసింది? ఇక్కడ ఒక పాత మిల్లు ఉంది, అక్కడ చాలా విషయాలు జరిగాయంట. ఎలాంటి విషయాలు? ఇక్కడుండే నీళ్లు మురుగ్గా ఉండడం వల్ల ఇక్కడున్న చెట్లు, మృగాలు చనిపోయాయంట. అందుకని ఈ చోటు శాపానికి గురై ఉంటుంది. నన్ను అడిగితే ఇక్కడ చాలా చెట్లు ఉన్నట్టున్నాయి. అంతేకాదు, ఇక్కడ ఎన్నో మిరాకిల్స్ కూడా జరిగుంటాయి అనుకుంటా. నువ్వు ఆ ప్యాంప్లెట్ చదివావా? పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను విన్నాను. అయితే మరి ఆ శాపం ఏమిటో? ఈ చోటు అంత మంచిది కాదు, శాపానికి గురైంది కాబట్టి ఇక్కడ ఎవరూ ఉండలేరని నేను విన్నాను. అలాగే ఆ మిల్లుకి మంటంటుకొని అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు.
ఆ ఓనర్తో సహా. అవును, అడవిలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఇక్కడికి రావాలంటే ఏమేం వస్తువులు కావాలి ఇలాంటివన్నీ ఆ ప్యాంప్లెట్ లో రాసున్నాయి తెలుసా. అందుకే నువ్వు ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొచ్చావా? సారీ, నేను మర్చిపోయా. అయితే ఇంతకు ముందు వచ్చినప్పుడల్లా ఫుడ్ తీసుకొచ్చేదానివా? జంక్, ఏమైంది నీకు? ఓ, ఏంటో దురదగా ఉంది. ఓ మై గాడ్, అసలు ఏంటది? నువ్వేదో విషం చెట్టుని ముట్టుకున్నావు అనుకుంటా. దానికి అవకాశమే లేదు. తను గ్లౌస్ వేసుకొని ఉంది కదా. ఏమైంది? ఏమైంది? నేను అడవిలో టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ఆకులతో తుడుచుకున్నాను. ఓ షిట్. ఓ, ఇక నువ్వు గోపటం ఆపు, ఇంకా దారుణంగా మారుతుంది. నేను వెళ్ళి మెడిసిన్ క్యాబినెట్ లో ఏమైనా ఉందో చూసేస్తాను. ఏంటి? స్టాప్ స్టాప్, మనకు ఆ నీళ్లు కావాలి. ఇదిగో, ఇది తీసుకో. ఇది ఎక్స్పైర్డ్ కానీ పనిచేయొచ్చు. పనిచేస్తుందా? యా, కొంచెం పర్వాలేదు. ఏ ఎక్స్పైరీ ఎన్ని రోజులైంది? చాలా కాలమైంది. ఓకే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మీకు ఇది జోక్గా ఉందా గాయస్? అవును, ఇలాంటి విచిత్రమైన నీకు మాత్రమే జరుగుతాయి. నీకు గుర్తుందా సమ్మర్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు నువ్వు నీళ్ళలో దూకితే టాప్ ఊడిపోయింది? గుర్తుందా? తర్వాత పీ మూలంగా నీ షార్ట్స్ చిరిగిపోయాయి. ఎప్పుడూ నీ డ్రెస్ కి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది కదా. నాకు తెలియకుండా జరుగుతుంది, కానీ నువ్వు కావాలని చేస్తావు కదా. ఓ, ఏంటది? తన రీసెంట్ ప్రొఫైల్ ఫొటోస్ చూసారా? అన్ని చాలా గ్లామర్ గా ఉంటాయి. నువ్వు తనలాగా డ్రెస్ చేయలేకపోతున్నానని అసూయ పడకున్నాను. ఇలా నాకేం జెలసీ లేదు. నువ్వు అలా డ్రెస్ చేసుకోవడం వల్లే నీ బాయ్ ఫ్రెండ్ కూడా నిన్ను వదిలేశాడా తెలుసా నీకు? ఇలా చూడు, నువ్వు వెయిట్ లాస్ అయి ఉండొచ్చు, కానీ నీకు బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరు? అది ఏంటంటే నేను వారానికి ఒక బాయ్ ఫ్రెండ్ ని మార్చే క్యారెక్టర్ ని కాదు కాబట్టి. అంతేకాదు, నేను ఏం చేస్తున్నానో ఈ ప్రపంచానికి మెసేజ్లు పెట్టేదాన్ని కూడా కాదు. మన రిలేషన్షిప్ ఏంటో మనకి తెలిస్తే చాలు. ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. గాయస్, తన పల్స్ దొరకటం లేదు. గాయస్, ఇప్పుడు మనం యానీని ఏం చేయాలి? తనని మోసుకెళ్ళలేం. తన కోసం మనం ఎవరన్నా ఒకళ్ళని తిరిగి వద్దాం. హెల్ప్ దొరికాక తిరిగి వద్దాం. ఒకవేళ ఏమైనా యానిమల్స్ లోపలికి వచ్చాయంటే? మనం అన్ని తలుపుల్ని లాక్ చేసి వెళ్దాం, అప్పుడు భయం ఉండదు కదా. లేదు, ఆ బేస్ స్మెల్ చేస్తాయి. ఆ తర్వాత గైస్, మనం ఇంకా ఒక 2 గంటల్లో దీని నుండి బయటపడచ్చు. హే, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఎడం వైపుగా వెళ్ళు నాన్సీ. పాపం, తను చాలా అప్సెట్ గా ఉంది. తన ఫ్రెండ్ కదా. మనం అప్సెట్ గా లేవా ఏంటి? ఆఫ్ కోర్స్. నాకు బాగా దాగంగా ఉంది. ఎవరి దగ్గర మంచినీళ్ళు ఉన్నాయా? నువ్వు నీళ్ళని వేస్ట్ చేసి ఉండకూడదు జామ్. ఏంటి దారుణం? ఇది ఇక్కడే ఎండ్ అవుతుందా ఏంటి? మనం పోయినసారి రైట్ సైడ్ వెళ్ళాం కదా. అవును, పోయినసారి మనం రైట్ కే వెళ్ళాం. 2 సైడ్ కాకపోతే ఇంక ఎటువైపు వెళ్ళాలి మనం? మనం ఒక పని చేద్దాం, ఇలాగే వెనక్కి వెళ్ళి ఇంకొక పక్కకి వెళదాం. ఇక్కడ ఏటో టర్న్ చేయడానికి లేదు. మనం తిరిగి తిరిగి ఇక్కడికే వస్తున్నాం. నీ గురించి తెలియదు, కానీ నీ ఖచ్చితంగా వెళ్లే తీరుతాను. వెయిట్, మీకు ఏదైనా వినిపిస్తుందా? ఏంటి? నీళ్ళు.
ఏంటి? ఇవి మంచినీళ్ళని నీకెలా తెలుసు? జిమ్, ఇలాంటి చోటుల్లో మనకెప్పుడు మంచినీళ్ళు దొరికే ప్రసక్తే ఉండదు. వద్దు, నేను టీవీలో చూశాను. ఇలాంటి నీళ్ళలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది, అందుకని శుభ్రం చేసే తాగాలి. ఈ నీళ్లు మంచివి కాకపోతే మనం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ, డీహైడ్రేట్ ఎందుకు అవుతుందో తెలుసా? నీళ్లు తాగకపోతే అవుతుంది. ఓ, ఈ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయి. లుక్ జామ్, నీ దురదను పోగొట్టడానికి ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వెల్, మనం ఈ నదిని ఫాలో చేసుకుంటూ వెళ్తే మనం ఎలాగైనా బయటపడొచ్చు. ఆ తర్వాత ఆ నది ద్వారా వెళ్ళి అలా వెళ్ళిపోవటమే. నీళ్లు బాగా చలిగా ఉన్నాయి. నా చెయ్యి చల్లగా ఉంది. హేయ్, నీళ్ళల్లో ఎక్కువసేపు అలా ఉంచుకో, ఫాస్ట్ ఫ్రైట్ వస్తుంది. త్వరగా రా. ఆగండి, ఆగండి. అటు చూడండి, బిల్డింగ్. ఏ గాయ్స్, నేను వస్తున్నాను. ఎలాగో బయటపడ్డా. ఏంటి ఆగిపోయావు? ఇదే ఆ ప్యాంప్లెట్లో ఉన్న మిల్. కాలిపోయిన తర్వాత ఇక్కడ ఏం మిగలలేదట్లుంది. అయితే అంతా ఇక్కడే స్టార్ట్ అయిందన్నమాట. మనం ఆ నీళ్లు తాగుండకూడదేమో అని అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ శాపాన్ని మీరు నమ్ముతున్నారా? ఏమైంది? నా చెయ్యి. ఏది చూపించి చూద్దాం. నీకేమైంది? నా గ్లౌస్ ని మిస్ చేసుకున్నాను. నా వేళ్ళని నేను వదిలేసుకోవాల్సిందే. ఇంకా వేళ స్టార్టింగ్ లోనే ఉంది. అది పాకేలోపు మనం దాన్ని ఎలాగైనా కవర్ చేసి తీరాలి. దేంతో కవర్ చేసుకోను? ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా గ్లవ్స్ ఉన్నాయా? ఇగో తీసుకో. అప్పుడు నీకు? నాకంటే ఇప్పుడు ఎక్కువ అవసరం నీకే. నా దగ్గర ఒకటి ఉంది. మ్యాచింగ్ ఏం అవసరం లేదు నాకు.
నాకు బాగా ఆకలేస్తోంది. మనం ఇక్కడ నుండి వెళదాం. ఇక్కడ అసలు ఏమీ లేదు. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. అవును, త్వరలోనే చీకటి పడుతుంది. వెళ్లాల్సిందే. ఈ గోడలు చలి నుండి మనల్ని కాపాడు. కనీసం గాలి నుంచైనా ఇవి మనని కాపాడతాయి. నాకు టైర్డ్ గా ఉంది. నాకు రెస్ట్ కావాలి. సరే, నువ్విక్కడే ఉండు. నేను కొండపైకి వెళ్లి ఏదైనా దారి దొరుకుతుందా అని చూసొస్తాను. అనవసరంగా నువ్వు అక్కడి దాకా వెళ్లి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. అవును, అలాగే చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్లాలో మనకి తెలీదు. ఎలాగైనా మనం తినడానికి ఏదో ఒక ఏర్పాటు చేయాల్సిందే. ఒంట్లో ఉన్న శక్తి తగ్గిపోతోంది. ఒక మనిషికి నీళ్లున్నంత వరకు తిండి లేకుండా ఎంత కాలమైనా ఉండొచ్చు. నన్ను అడిగితే మనం ఇప్పుడు ఫిషింగ్ వెళ్తే ఎలా ఉంటుంది? దేంతో చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. నా చేతికి వేళ్లు లేకపోతే నన్ను ఎవరు డేట్కి పిలుస్తారు? నువ్వేం భయపడకో, నీ ఫింగర్స్ కి ఏమీ కాదు. Oh God! దేవుడా, ఏంటిది? ఏంటిది దేవుడా? ఇప్పుడు వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది. మనం వెంటనే బయలుదేరాలి. చీకటి పడేలోపు ఉండడానికి ఏదైనా చోటు చూసుకోవాలి. నేను వెళ్ళి స్టెఫ్ని ఎక్కడుందో వెతుకొస్తాను. నాకు బాగా చలిగా ఉంది. సన్సెట్ అవ్వబోతోంది. చీకటి పడిపోతోంది. మనం ఎలా చావబోతామని నువ్వేమైనా ఆలోచించావా? ఇలా చనిపోతామనుకోలేదు. హే, ఇలా మాట్లాడుకో. స్టెఫినీ! స్టెఫినీ! స్టెఫినీ!
స్టెఫనీ 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 సారీ డానీ, హై స్కూల్లో నీతో సరిగ్గా నడుచుకోలేదు. అది ఎప్పుడో జరిగిపోయింది. దానికి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? నీకు ఒక మంచి ఫ్రెండ్గా ఉండాల్సింది. ఇప్పుడు హై స్కూల్ గురించి మాట్లాడాలని లేదు నాకు. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఏదైనా చోటుని కనిపెట్టావా? అవును, కొన్ని మైల్స్ దూరంలోనే ఉంది. నీ చేతికి ఏమైంది? అది గ్లాస్ గుచ్చుకుంది. కట్టు వేయడానికి మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి. ఇదిగో ఇదిగో తీసుకోండి. ఇది నీకెక్కడ దొరికింది? ఏం అడక్కో. స్టెఫ్నీ ఎక్కడా? తను చనిపోయింది. ఏంటి? మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరటమే మంచిది. పదండి. ఇదిగో. ఆ శాపం నిజమేనని నీకు అనిపిస్తోందా? ఇప్పుడు మనం సురక్షితంగా ఉండటమే ముఖ్యం. రండి, మీ బ్యాగ్స్ తీసుకోండి. త్వరగా రండి. స్టెఫ్నీకి ఏమైంది? ఆ వివరాలన్నీ మీకు తర్వాత చెప్తాను. ఆగండి, ఇంకా ఎంత దూరం ఉంది? ఒకవేళ నడవలేకపోతే ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం. నేను నడవగలను. నేను కూడా నడవగలను. మనం ఉండడానికి ఇది సేఫ్ అయిన ప్లేస్ కాదు.
ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఉంది. చీకట్లో ఆ ప్లేస్ ఎక్కడుందో తెలియడం లేదా? మనం స్టే చేసే విధంగా నాకు ప్లేస్ ఎక్కడ దొరకలేదు. ఏంటి? ఆ చోటు నుంచి బయట పెట్టడానికే నేను అలా చెప్పాను. ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? అక్కడ ఏదో తప్పు జరుగుతోంది, అందుకే చెప్పాను. ఎందుకు? స్టెప్నీకి యాక్సిడెంట్ అయినందువల్లనా? అవును, అది కూడా ఒక కారణం. అంతేకాకుండా వచ్చే దారిలో చాలా మంది చేతులు పడినట్టు చూశాను. ఎంతో మంది చేతులా? ఇంతకి తన ఒళ్ళు ఎలా ఉంటుంటుంది? తెలీదు. ఒకవేళ ఏమైనా అభ్యాస్ తిని ఉండొచ్చు. శాపం అనేది నిజమే. లేదు, ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నాయి అంతే. అంతేనా? నేను వెళ్ళి కట్టెలు దొరుకుతాయి, మేము వేరుకొస్తాను. అవి మంటేసి చలి కాచుకుందాం. నేను హెల్ప్ చేస్తాను. ఓకే, రా వెళ్దాం. నీ చెయ్యి ఎలా ఉంది? వెల్, బ్లీడింగ్ ఆగిపోయింది. ఇది నీకు మళ్ళీ అవసరం అవుతుంది కదా? లేదు, అది నీకే. నీ చెయ్యి ఎలా ఉంది? నా చేతికి స్పర్శే లేదు. తర్వాత ఏది చూపించు. నీకిది ఫీల్ అవుతుందా? మరిది ఇక్కడేమైనా ఫీల్ అవుతున్నావా? మరి ఇక్కడ? అవును, ఇది తెలుస్తుంది. నీ వేళ్ళన్నీ కట్ చేసేయాలి, లేకపోతే మొత్తం కుళ్ళిపోయే అవకాశం ఉంది. నో, వద్దు నాన్సీ, తనని మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం, వాళ్లే చూసుకుంటారు. ఇలా చూడండి గైస్, మన పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం బయట పడగలమా లేదో తెలియటం లేదు. మనం సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామంటే తన వేళ్లు మాత్రమే కాదు, చేయి కూడా కోల్పోవాల్సి వస్తుంది. దానికి బదులుగా చేయి కంటే 4 వేళ్లు పోవడమే బెటర్ అనుకుంటాను. నో, నేను నా వేళ్లను వదులుకోను. వాటిని ఆల్రెడీ నువ్వు కోల్పోయావు. ఇవి డెడ్ టిష్యూస్, అందుకే నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు. కానీ కట్ చేయడానికి మీ దగ్గర ఏం లేదుగా. దీంతోనా? నీకు స్పర్శ అనేదే పోయింది, నీకు అసలు ఇక ఫీల్ ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే డెడ్ టిష్యూస్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయి ఉందో అంతవరకు మనం కట్ చేయాలి. మత్తు మందు లేకుండానా? ఆహా, నా వల్ల కాదు. జామ్, అలా చేయకపోతే నువ్వు చనిపోతావు. నేను చచ్చినా సరే. దయచేసి కాస్త ఓర్చుకో జామ్. తను కాన్షియస్ లో లేదు. ఇప్పుడు అదే మంచిది. నేనిదిగో ఇప్పుడే వస్తాను.
దూరంగా వెళ్ళకో. త్వరగా వచ్చేసావు. నేను వెళ్ళనే లేదు. ఓ మై గాడ్. భయపడకు, అవి మనల్ని చూసే భయపడతాయి. చాలా మంచిదైంది, జమ్ నిద్రపోయింది. యా, కమాన్ Come on. లేకు జమ్, మనం లే బయలుదేరాం. జమ్, లే పద వెళ్దాం. నేను నిన్ను పట్టుకుంటాను. లేకు. అది వస్తుందా? అది మనల్ని చూడలేదనుకుంటాను. ఎలాగైనా ఆ ఎలుగుబంటు ఈ రివర్ని దాటలేదు. లేదు, అంత లోతు ఉంటుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ఏంటి చేయడం? మనం తిరిగి అడవిలోకి వెళ్ళిపోదాం. లేదు జామ్, మనం చాలా నీరసంగా ఉన్నాం. ఈ నదితో పాటు వెళ్ళడం తప్ప మనకి వేరే దారి లేదు. ఇలా చూడండి, అది మనల్ని చూసి కూడా బెదిరి పారిపోవచ్చు. ఓకే, అందుకని నేనే ముందు వెళ్తాను. అది నన్ను చూడగానే భయపడి అడవిలోకి పారిపోతుంది. సో తర్వాత మనం వెళ్ళిపోదాం. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నాన్సీ. అస్సలు కాదు, కావాలంటే చూస్తూ ఉండండి. అది వెళ్ళిపోగానే మీరిద్దరూ నా వెనకే రండి. ఓకే, ఓ గాడ్, త్వరగా త్వరగా రా, మనం అటువైపు వెళ్ళిపోదాం. కానీ నాన్సీ, తను రాలేదు. త్వరగా త్వరగా పరిగెత్తు. కమాన్, ఇంత స్లోగా వెళ్తే మనం వెళ్ళలేం. నా వల్ల కావట్లేదు. నాకేదైనా తినడానికి కావాలి. ఏంటిది? నీ కడుపులో ఏమైనా ఉంటే కదా అది బయటికి రావడానికి. నువ్వెలా అది చూడగలిగావు? తెలీదు,
నా ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి. డానీ, తనని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. లేదు, ఆ లేడీని ఆ ఫోటోలో చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఫోటో? క్యాబిన్ లో హాల్లో ఒక ఫోటో చూసాం కదా, అందులో కూడా ఈ హ్యాట్ వేసుకొని ఉంది. వాళ్ళు చనిపోయి ఎన్నో ఏళ్లయింది కాబట్టి వాళ్ళ బాడీలు కూడా అక్కడ ఉండే అవకాశం లేదు. నేను చెప్తున్నాను కదా, తను వేసుకుంది ఈ హ్యాట్ ని. ఇది కేవలం కోఇన్సిడెన్సీ. రా వెళ్దాం. త్వరగా రా. ఆగు, నా వల్ల కావట్లేదు. ఒక 5 minutes వెయిట్ చేయి. ఓకే. నా వల్ల కావట్లేదు. కొంచెంసేపు పడుకుందాం అనిపిస్తుంది నాకు. ఒక్క నిమిషం, నాకు హెల్ప్ చేస్తావా? ఇది కొంచెం విప్పు. థ్యాంక్స్. నువ్వు ఖచ్చితంగా నాతో పాటు నడవగలవు. లేదు, నేను కొంచెంసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని వస్తాను. ఇక్కడ కనబడకుండా పోయిన వాళ్ళందరూ సాధారణంగానే చనిపోయి ఉంటారా? అలాగే అయి ఉంటుంది. మనకలా కనిపించొచ్చు, కానది నిజం కాదు. ఈ భూమి తన పని చేసుకుపోతోంది. నీకు పిచ్చి పట్టింది డానీ. మనం జీవించడానికి, మనం తినడానికి మృగాలు చనిపోవాలి. అలాగే మనం కూడా మిగతా వాటికి ఆహారం అవుతున్నాం. అప్పుడే అన్నిటికీ న్యాయం చేసినట్టవుతుంది. అప్పుడే కదా మృగాలకి ఆహారం దొరికేది. ఈ భూమిని తడపాలంటే దానికి రక్తం కావాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నువ్వు చనిపోయేంత వరకు అది వీలు కాదనుకుంటాను. ఏంటి?
డానియల్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? జెమ్ ఎక్కడా? నువ్వు చనిపోయావనుకున్నాను. ఇదే నన్ను కాపాడింది. కానీ నీ అరుపులు వినిపించాయి. అవును, నా చెయ్యి ఇరుక్కొని బాగా నొప్పుట్టింది. ఇంకా గాయం మానలేదు. జెమ్ ఎక్కడా? తనకేమైంది? ఏంటి ఒళ్ళంతా రక్తం? మమ్మల్ని ఎలుగుబంటి తరిమింది. నీకు దెబ్బలు తగిలాయా? అయితే సరే, ఇప్పుడు మన ఇద్దరమే మిగిలా. మనం త్వరగా వెళ్తే మంచిది. కాసేపు ఆగు, నేను కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు కూడా. నువ్వు వదిలేస్తావా? ప్రస్తుతం నాకు అలాగే అనిపిస్తోంది. నాకు కూడా త్యాగం చేయాలనిపిస్తోంది. ఇంకా టైం ఉంది. మన ఇద్దరం ఇక్కడి నుంచి బయటపడతాం. నీకు నిజంగా అలా అనిపిస్తోందా? అవును, అలాగే అనిపిస్తోంది. ఇంత చిన్న కత్తితో ఎలుగుబంటిని చంపగలమంటే మనం దీంతో ఏమైనా చెయ్యగలం కదా? అదేం కాదు, అదంతా లక్కే. దీంతో నేను ఎక్కడ ఎలా గుచ్చానో తెలీదు. కానీ ఆ మృగంలో నుండి ఈ కత్తిని నేను బయటికి తీసేటప్పుడు రక్తం దారులు కారుతూ ఉంది. వావ్, దాన్ని నేను చూడొచ్చా? ఇదంత పెద్దదేం కాదు. మనం ఇంకా ఏ శవం చూడకుండా ఉంటే బాగుంటుంది. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని హైకింగ్కి నేను తీసుకొచ్చి ఉండకూడదు. నువ్వేం కావాలని చేయలేదుగా. మేమందరం కలిసే కదా ఈ ప్లాన్కి ఒప్పుకున్నాం. కానీ ఈ భయంకరమైన ప్రదేశానికి నిన్ను ఎవరు తీసుకొచ్చారో చెప్పలేదే. అది నా పాత కాలేజ్ ఫ్రెండ్స్ రాబర్ట్, మెక్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ జూలియన్. రాబర్ట్ మెక్కా? వాళ్ళని నేను నీ ప్రొఫైల్లో చూశాను, కానీ తర్వాత ఏంటి ఎక్కడ కనిపించలేదు.
లేచావా? సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు ఏది దాచకుండా మొత్తం చెప్పాలి. ఇక్కడేం జరుగుతోందో నీకే తెలుసు. అయితే వీళ్ళందర్నీ చంపింది నువ్వేనా? లేదు, నేను కాదు. అయితే జమ్ని చంపింది? జెమ్ అంతకుముందే చనిపోయింది, అది తనకే తెలియదు. అంతేకాదు, నా ఫుడ్ కూడా అయిపోయింది. ఇది నీ బ్యాగ్లోనే దొరికింది. నీ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారు? జూలియనే మమ్మల్ని అందరినీ హైకింగ్కి తీసుకొచ్చాడు. ముందు రాబర్ట్, తర్వాత మేక్. అవన్నీ చూడ్డానికి ఫ్లూక్ ఇంకా యాక్సిడెంట్ లాగే అనిపించింది. తర్వాత నేను జూలియన్ మాత్రమే మిగిలా. వాడు నాకు ఒక నిజం చెప్పాడు. ఆ నిజమేమిటో చెప్పు. ఆ శాపం గురించి నేను ఏం చెయ్యాలో చెప్పింది. అదేంటది? ఇది మనని ప్రాణాలతో వదిలిపెట్టదు. ఈ అడవా? దీనికి మనుషుల ప్రాణాలు కావాలి, ఇంకా రక్తం కావాలి. అందుకని మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చావు. నేను జూలియన్ని చంపిన తర్వాత ఇంకా రక్తం నాకు కావాలి, లేకపోతే నేను చంపేస్తానని చెప్పింది. మేము నీ ఫ్రెండ్స్వి. లేదు, అది నిజం కాదు. మనం హై స్కూల్కి వచ్చిన తర్వాత మీరు నా నిజమైన ఫ్రెండ్స్లా లేరు. నేను లావగానే మీరు నన్ను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. నిన్ను అలా ఎగతాలు చేయకూడదని నేను మిగతా వాళ్ళందరితో ఎన్నిసార్లు గొడవ పడ్డానో నీకు తెలుసా? నువ్వు అర్థం చేసుకోలేదు. చెప్పేది అబద్ధం. వాళ్ళ వెనకాల నిలబడి నువ్వు ఎన్నిసార్లు ఎగతాళి చేసుంటావో తెలుసా? అది నన్ను చాలా బాధ పెట్టింది. నువ్వు అర్థం చేసుకున్నావా? అవును, మరి వాళ్ళందరితో ఉండటం వల్ల అలా చేయాల్సి వచ్చింది నాకు. నీకోసం వాళ్ళతో నేను 2 సార్లు గొడవ పడాల్సి వచ్చింది. వారం రోజుల పాటు నన్ను స్కూల్ నుండి సస్పెండ్ చేశారు, గుర్తుందా? మరి ఆ నిజాన్ని నాకెందుకని నువ్వు చెప్పలేదు? ఎందుకంటే నాలాంటి పేదరాలికి హై స్కూల్ ఒక శాపం లాంటిది. అవన్నీ చాలా మంది ఎదుర్కొన్నారు. మనలో ఎంతో మంది ఇలాంటి సందర్భాన్ని చూసుంటారు. అది నీకు ఈజీగా అనిపించుండొచ్చు. సరే, జీవితాంతం ఇలాగే బాధపడుతూ ఉండు ద్రోహి. ఒక్క నిమిషం ఆగు. నాన్సీ, నా మాట విను. నన్ను ఇలాగే కట్టేసి వెళ్దాం అనుకుంటున్నావా? నిన్ను విడిపిస్తే నన్ను చంపమని ఏంటి నమ్మకం? పిచ్చిదాన్లాగా ఊరికే మూఢనమ్మకాలు పెట్టుకోనున్నావు. నాకెవరైనా సహాయానికి దొరికితే వాళ్ళని ఇక్కడికి పంపిస్తాను. నీకొక విషయం తెలుసా నాన్సీ? నువ్వే నన్ను చంపేయొచ్చు. నువ్వు అలా చెయ్యకపోతే ఇది నిన్ను ఊరికే వదిలిపెట్టదు. నీకు నిజంగా పిచ్చి పట్టింది.
వాళ్ళని తీసుకొస్తాను, ప్రామిస్ చేయిస్తాను.